హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుని కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, సో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా సో మనం తెలుగులో క్లియర్గా డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి మీకు ప్రతి ఒక్క థింగ్ కూడా క్లియర్గా క్లారిటీగా దానికి ఒక హిస్టరీతో పాటు ఇస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి మేజర్ అంశాలు ఏమున్నాయి చూద్దాం. మేజర్ థింగ్స్ ఉన్న ఈవెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి కరెంట్ ఈవెంట్స్లో ఎప్పుడు వస్తూ ఉన్నాయి రీసెంట్గా. ఇవాళ వచ్చేసి చూద్దాం. సో ఇవాళ 26 నవంబరు. ఇవాళ 26 నవంబర్కి ఒక స్పెషల్ డే ఉందన్నమాట. దాని గురించి కూడా నేను అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ మేజర్ ఈవెంట్స్ ఒకటి, ఇస్రోకి సంబంధించిన PSLV C-54 అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు త్వరలోనే. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. తర్వాత ఇవాళ నవంబర్ 26 కదా, నవంబర్ 26 ఏంటి మనకి రాజ్యాంగ దినోత్సవం. సో భారత రాజ్యాంగ దినోత్సవం కదా, సో అట్లా కాన్స్టిట్యూషన్ డే. సో కాన్స్టిట్యూషన్ డే ఇవాళ వచ్చేసి. తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా న్యూస్లో ఉంది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది. దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాకుండా రిమైనింగ్ థింగ్స్ ఏమున్నాయి కూడా ఒక్కొక్కటి క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి PSLV. సో PSLV C-54 మిషన్. సో మనం PSLV తెలుసు కదా, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అలాగే మనకి GSLV ఉంటుంది. ఇవి లాంచింగ్ వెహికల్స్ అనమాట. సో ఇప్పుడు PSLV C-54 మిషన్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నారు. అదేంటో చూద్దాం. సైంటిస్ట్ ఆఫ్ ది ఇస్రో. సో ఇస్రోకి సంబంధించిన సైంటిస్టు సో కమెన్స్డ్ ది కౌంట్ డౌన్ ఫర్ ది లాంచ్ ఆఫ్ ది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఓషియన్ శాట్. ఇక్కడ ఏంటంటే ఓషియన్ శాట్ అనమాట. సో ఓషియన్ శాట్ అనే ఒక శాటిలైట్ అయితే తీసుకుంటున్నారు. సో ఓషియన్ శాట్ అనేది ఏంటంటే మీకు అర్థమే కదా, ఓషియన్లోనే మీకు అర్థమై ఉంటుంది, క్లారిటీగా వచ్చేసి అర్థమై ఉంటుంది. సో ఓషియన్లోనే వచ్చేసి. కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి ఏముందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే ఓషియన్ శాట్ అనేది లాంచ్ చేస్తున్నామంటారు. అండ్ 8 అదర్ కస్టమర్ శాటిలైట్స్. సో ఓషియన్ శాటే కాకుండా దాంతోపాటు కస్టమర్ శాటిలైట్స్ ఉంటాయి కదా, ఏదైనా కంట్రీకి సంబంధించినవి కావచ్చు, కంపెనీస్కి సంబంధించినవి, ఆ శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. అండ్ PSLV C-54 రాకెట్ ఫ్రమ్ ది స్పేస్ పార్ట్ ఆఫ్ ది శ్రీహరికోట, మీరు అసలు శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మిషన్ ఈజ్ టు ఎన్ష్యూర్ డేటా కంటిన్యూటీ ఆఫ్ ది ఓషియన్ కలర్ విండ్ వెక్టార్ డేటా. సో మెయిన్గా అసలు ఏంటి ఈ ఓషియన్ శాట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఎందుకు పంపిస్తున్నారు ఓషియన్ శాటిలైట్ అనేది అనంటే, సో ఓషియన్ ఒక కలర్ ఉంది కదా, సో బ్లూ కలర్ ఉంటుంది. ఓషియన్కి బ్లూ కలర్ ఎందుకు వస్తుందంటే ఆ వాటర్ ఏం బ్లూ కలర్లో ఉండవు. ఇప్పుడు రివర్స్లో వాటర్లా ఉంటాయి మనకి వెళ్తారనమాట. అది ఒక రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ అని చెప్పేసి మనకి వక్రీభవనం అట్లా ఉంటాయి కదా, రిఫ్రాక్షన్ అట్లాంటివి వాటి ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట. రిఫ్రాక్షన్ రిఫ్లెక్షన్ ఉంటాయి కదా, సో వాటి వల్ల మనకి ఓషన్ కలర్ అనేది వస్తుంది. ఆ ఓషన్ కలర్ ఎలా వస్తుంది అదొకటి. తర్వాత విండ్ వెక్టర్ అనమాట. సో ఓషన్స్ మీద విండ్ ఉంటాయి కదా మనకి, విండ్స్ కావచ్చు, ఓషన్ కరెంట్స్ మొత్తం ఓవరాల్గా ఆ డేటాని కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే దీని అయితే ఈ మిషన్ అయితే లాంచ్ చేస్తున్నారు ఓషన్ శాట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి PSLV. సో PSLVకి సంబంధించినటువంటి C-54. సో ఇలా C-51, 52, 53, 54 మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇది C సిరీస్లో మనకి 54th మిషన్ అనమాట, అంటే లేటెస్ట్ మిషన్. దీని త్వరలోనే లాంచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రాజ్యాంగం. సో రాజ్యాంగ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం మన దేశంలో ప్రతి సంవత్సరం. ఏ రోజున జరుపుకుంటామంటే మనం నవంబర్ 26 ఎవ్రీ ఇయర్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా కాన్స్టిట్యూషన్ డే వచ్చేసి నవంబర్ 26 రోజున జరుపుకుంటాం. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది 26th నవంబర్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా టు కమెమరేట్ టు ది అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనం భారతదేశంలో రాజ్యాంగాన్ని అడాప్షన్ చేసుకున్న తర్వాత ఈ డే అనేది జరుపుకుంటాం. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మీకు తెలుసు కదా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. ఎప్పుడంటే నవంబర్ 1949. సో 26th నవంబరు 1949 రోజున ఎగ్జాక్ట్గా మనం వచ్చేసి ఆ కాన్స్టిట్యూషన్ అయితే అడాప్టేషన్ చేసాం. ఎవరు చేశారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో తర్వాత ఏమైందంటే కేమ్ ఇంటూ ఫోర్స్. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందంటే 26 జనవరి 1950. సో అందుకే మనము 26 జనవరి వచ్చేసి రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటాం. చాలా మందికి రిపబ్లిక్ డే అంటే కూడా తెలుగులో మీనింగ్ తెలియదు. సో రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. సో గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మేజర్ రీజన్ ఇదే. సో ఆగస్టు 15 ఎందుకంటే సో జెండా పండుగని చిన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆగస్టు 15 ఎందుకంటే మనకి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చిన రోజు కాబట్టి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మరి 26 జనవరి ఎందుకు జరుపుకుంటామంటే ఇది వచ్చేసి రిపబ్లిక్ డే అనమాట. ఆ రోజు ఈ రాజ్యాంగం అనేది మనకి ఫోర్స్లోకి వచ్చి, ఈ ఫోర్స్లో కంటే మనకి మొత్తం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. దేశమంతా కూడా ఇక రాజ్యాంగం అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి జరుపుకుంటాం. సో కాబట్టి ఇది 26th రిపబ్లిక్ డేకి సంబంధించింది ఇట్లా. సో డిఫరెన్స్ వచ్చేసి అది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒరిజినల్ కాపీ.
మన కాన్స్టిట్యూషన్ ఉంది కదా రాజ్యాంగం, భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీ. ఇది వచ్చేసి ఒరిజినల్ కాపీ అనమాట. చూడండి ఇక్కడ ఇదంతా కూడా హ్యాండ్ రిటన్, మొత్తం కూడా హ్యాండ్ రిటన్ అంటే ఇటాలిక్ స్టైల్లో రాశారు. సో మనకి ఇటాలిక్ స్టైల్లో ఉంటాయి కదా ఇట్లా, సో ఇటాలిక్ స్టైల్ హ్యాండ్ అండ్ ఇట్లా రాస్తారు కదా, సో ఇట్లా ఉంటాయి కదా. సో ఇట్లా ఇటాలిక్ స్టైల్లో కొంచెం వంపుగా ఉంటాయి అనమాట. ఈ హ్యాండ్ రైటింగ్ చాలా చాలా నీట్గా ఉంటుంది. అసలు ఎవరు రాశారు కాన్స్టిట్యూషన్లో వచ్చేసి హ్యాండ్ రైటింగ్ ఎవరు రాశారు, బొమ్మలు ఎవరు వేశారు, అసలు డిజైనర్ ఎవరు, ఇప్పుడు ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనం క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీకు తెలుసు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది చైర్మన్. చూడండి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు, చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. మీకు తెలుసు కదా డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు, మీరు బుక్లో చదువుతుంటారు, ఇండియన్ పాలిటీలో చదువుతుంటారు కదా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకి స్వాతంత్రం రాకముందు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పరుస్తారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మెయిన్గా ఎవరంటే వచ్చేసి ఇక్కడ మనకి అంటే కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి అక్కడ ఉంటారు. తర్వాత మనకి స్వాతంత్రానికి ముందు కూడా కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హీ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ది లా అండ్ జస్టిస్. మన ఇండియాలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనమాట. చూడండి లా అండ్ జస్టిస్కి మినిస్టర్ ఎవరంటే ఫస్ట్ మినిస్టర్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. తర్వాత ద ఫార్మింగ్ ది కాన్స్టిట్యూషన్ టుక్ ఓవర్ ది 2 years, సో 2 years 11 months and 17 days. సో మొత్తం వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 2 years వరకు పడుతుంది, 11 months 17 days వరకు కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది జరిగిందనమాట. తర్వాత ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఇన్క్లూడెడ్ 299 members and 15 వరే ఉమెన్. ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ నేను చెప్పాను కదా, కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎంతమంది ఉండేవాళ్ళంటే మెంబర్స్ మొత్తం 299 members ఉంటే అందులో 15 మంది మహిళలు కూడా ఉండేవాళ్ళు. తర్వాత వెన్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ది 1949, 280 members ఆర్ సైన్డ్ ఇట్ ఆఫ్. సో దాని మీద మొత్తం వచ్చేసి 284 మంది అయితే సైన్ చేశారు. మెజారిటీ 2/3 ఆఫ్ మెజారిటీ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. సో మోర్ దాన్ 2/3. ఇక్కడ చూడండి, సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనకు తెలుసు కదా మొట్టమొదటి రాష్ట్రపతి, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి చైర్మన్ గారు ఉన్నారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో హ్యాస్ హ్యాండ్ రిటన్ బై ది క్యాలిగ్రాఫర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ ద. ఇక్కడ చూడండి సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ ద అనే అతను ఇక్కడ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి హ్యాండ్ రైటింగ్ రాశారు. ఆయన యొక్క స్వహస్తాలతో రాశారు. కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా ఆయన స్వహస్తాలతో రాశారు. ఆయన ఎవరంటే ఇక్కడ చూడండి, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ ద. సో ఇది వచ్చేసి ఏ స్టైల్ రాసిన, ఇటాలిక్ స్టైల్. సో ఇటాలిక్ స్టైల్లో మొత్తం కూడా రాశారనమాట. పాత రోజుల్లో ఇటాలిక్ స్టైల్ చాలా అందంగా రాసేవాళ్ళు. సో మనకు తెలుసు కదా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఇటాలిక్ స్టైల్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బాగుండేది అనమాట. ఇంకా చూద్దాం, ఇవే కాకుండా మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఇంకా ఏమన్నాయి చూద్దాం. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను, హ్యాండ్ రైటింగ్ ఎవరు రాశారంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ ద అనే అతను రాశాడు అనమాట. దేంట్లో ఇటాలిక్ స్టైల్లో రాశారు. అయితే ఇక్కడ చూడండి, హూ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ క్యాలియోగ్రాఫిక్స్. సో క్యాలియోగ్రాఫర్స్ అంటే ఎవరంటే హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో హ్యాండ్ రైటింగ్ స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ వచ్చేసి ఏంటంటే క్యాలిగ్రఫీ అంటారు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా క్యాలిగ్రాఫర్స్ అనమాట. దానికి సంబంధించిన ఈయన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ ద అనే వ్యక్తి ఆయన హ్యాండ్ రైటింగ్ రాశారు. ఆయన చేతితో రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది. తర్వాత ఈచ్ పేజ్ ఆఫ్ ది హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ వాజ్ డెకరేటెడ్ బై ది ఆర్టిస్ట్ లైక్ సో బీహార్ రామ్ మనోహర్ సింహా. సో ఎవరెవరు ఆర్టిస్టు, దాన్ని ఎవరు డెకరేట్ చేశారు, మనకు చుట్టూ బోర్డర్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆయన హ్యాండ్ రిటన్ రాశాడు, దాని చుట్టూ బోర్డర్స్ మీరు ఇప్పుడు ఇమేజ్లో చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇమేజ్లో, ఇక్కడ చూడండి ఇదంతా డిజైన్ చేస్తుంది. ఇక్కడంతా డిజైన్ కావచ్చు, ఈ డిజైన్ ఇక్కడంతా ఈ పార్ట్స్ చూడండి. సో ఈ పార్ట్స్లో ఉండే డిజైన్ అంతా చూడండి, ఇక్కడంతా డిజైన్ కావచ్చు ఇదంతా. సో ఒక బోర్డర్ లాగా మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఒక బోర్డర్ లాగా ఈ బోర్డర్లో ఉండే ఏరియా అంతా కూడా ఎవరు డిజైన్ చేశారు ఇదంతా అంటే, సో మనకు వచ్చేసి ఎవరంటే ఇతను అన్నమాట. సో బీహార్ రామ్ మనోహర్ సిన్హా, ఈయన కూడా నందలాల్ బోసు. సో నందలాల్ బోసు మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, మనకి బ్రిటిష్ టైంలో కూడా మనం చదువుకుని ఉంటాం. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి శాంతినికేతన్కి సంబంధించిన వాళ్ళు అనమాట ఈ వ్యక్తులు. సో శాంతినికేతన్ మీకు తెలుసు కదా, వెస్ట్ బెంగాల్లో ఉండే శాంతినికేతన్కి సంబంధించింది. శాంతినికేతన్ ఎవరికి సంబంధించింది, రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్, సో వెస్ట్ బెంగాల్లో వీని వచ్చేసి బీ పలుకుతారు, రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటి
శాంతినికేతన్. రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చేసి లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఆ లిటరేచర్ వచ్చేసి గీతాంజలి అనే ఒక బుక్కి లిటరేచర్కి ఆయనకి సాహిత్యానికి అవార్డు కూడా ఇచ్చిందనమాట. సో శాంతినికేతన్కి సంబంధించినటువంటి నందలాల్ బోసు అలానే రామ్ మనోహర్ సిన్హా అయితే వచ్చిందనమాట. ఇది ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో మన భారతమాత పిక్ ఉంది కదా, భారతమాత అని చెప్పేసి మనం ఇప్పటివరకు చూస్తున్న పిక్ కూడా ఆ పిక్ ఎవరు డిజైన్ చేస్తారంటే ఆ పిక్ని ఎవరు స్వహస్తాలతో వేస్తారంటే చిత్రం గీసింది వచ్చేసి అభనీంద్రనాథ్ ఠాగూర్. ఆయన వచ్చి నెఫ్యూ ఆఫ్ ది రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క నెఫ్యూ వచ్చేసి అభనీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి ఆ భరతమాత అనే బొమ్మను గీశాడు. తర్వాత నందలాల్ బోస్ ఉంది కదా, ఈయన ఫేమస్ పెయింటర్ అనమాట, మంచి చిత్రకారుడు. ఆయనకి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కూడా ఆయనకి కొన్ని అవార్డులు కూడా ఇస్తుంది అనమాట. సో ఇట్లా అంటే మొట్టమొదటిసారి ఏషియాటిక్ బెంగాల్ తరపున ఒక చిత్రకారుడు, సో చిత్రలేఖనం చేసిన ఒక వ్యక్తి, ఆ స్కాలర్షిప్స్ కావచ్చు అవార్డు తీసుకున్న వ్యక్తి మొట్టమొదటి ఎవరంటే నందలాల్ బోస్. ఇది ఒకటి. తర్వాత అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ లాంగెస్ట్ ఇన్ ది వరల్డ్. సో మన ప్రపంచంలోనే లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏదంటే అంటే లెంతియెస్ట్ అంటాం కదా, లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మందే అనమాట. సో వరల్డ్ అంటే కంటైన్స్ ది 1.46 lakh వర్డ్స్. ఇందులో మొత్తం వచ్చేసి 1.46 lakh వర్డ్స్ ఉన్నాయి. ఇట్ టుక్ ది 2 years 11 months 18 days టు డ్రాఫ్ట్ ఇట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 32. సో మనకి ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉంటాయి మనకి పార్ట్ 3లో ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్లో వచ్చేసి పార్ట్ 3లో ఏముంటాయంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అంటే ప్రాథమిక హక్కులు. ఈ పార్ట్ 3లో ఉండే ఫండమెంటల్ రైట్స్లో వచ్చేసి ఆర్టికల్ 32 ఉంటుంది. సో ఆర్టికల్ 32 అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా కావచ్చు, మన కాన్స్టిట్యూషన్ పరంగా. సో ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం. సో ఆర్టికల్ మనకి రైట్ టు ఈక్వాలిటీ, ఇప్పుడు 14 నుంచి ఉన్నాయి కదా మనకి, రైట్ టు ఈక్వాలిటీ అని అవుతుంటారు, ఇంకోటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటుంటారు, ఇంకోటి రైట్ టు ప్రాపర్టీ అనేది ఈ ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేస్తారు అన్నమాట కంప్లీట్గా. ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా. అట్లనే ఆర్టికల్ 32ని రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు అనమాట. సో రాజ్యాంగ పరిహార పొక్కు అని పిలుస్తుంటాం కదా, దాన్ని వచ్చేసి ఏమంటారంటే కన్సిడర్డ్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క హృదయము ఆత్మ అని పిలుస్తారు. ఆర్టికల్ 32ని ఎవరు పిలిచారంటే బిఆర్ అంబేద్కర్ గారు పిలిచారు. బిఆర్ అంబేద్కర్ గారు దాని వచ్చేసి ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది. ఎందుకంటే ఇవాళ కాన్స్టిట్యూషన్ డే కాబట్టి దీని గురించి మీకు క్లియర్గా ఇచ్చాను. ప్రియాంబుల్ తెలుసు కదా, ప్రియాంబుల్ అనేది కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట ఇది ప్రియాంబుల్ అనేది. సో దీని మీద చాలా కేసెస్ జరిగాయి. బెరుబరి కేసు జరిగింది, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా దాన్ని వచ్చేసి ఏం చెప్పారంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ప్రియాంబుల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇవి గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ మన కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చాము, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ నుంచి తీసుకొచ్చాము, సో ప్రెసిడెంట్ పోస్ట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చాము, వైస్ ప్రెసిడెంట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చాము, ఎమర్జెన్సీ, సిటిజన్షిప్. సో ఇట్లా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్లో. అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. అవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో తర్వాత ఏమున్నాయి చూద్దాం. తర్వాత వచ్చేసి ఏం చెప్పాను, వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్. సో రైల్వేస్ ప్లాన్ టు ఎక్స్పోర్ట్ వందే భారత్ ట్రైన్స్ బై ది 2025 to 26 అంటే 2025 సంవత్సరానికి ఇండియా వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా గ్రో అవుతూ ఉంది, డెవలప్ అవుతూ ఉంది. సో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఈ మీద వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి వందే భారత్ ఎక్స్ప్రెస్ని స్టార్ట్ చేశారు. అంతకుముందు మనకి ఎక్కడ ఉందంటే నార్త్ ఇండియాలో ఉంది. మొన్న ప్రారంభించారు అనమాట నరేంద్ర మోడీ గారు బెంగళూరు వచ్చినప్పుడు. ఇది మైసూర్ నుంచి చెన్నై వరకు వెళ్తున్నమాట ఈ ట్రైను. మనకి బెంగళూరు స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు చూద్దాం, దానికి సంబంధించి కంప్లీట్ డేటా మీకు ఇచ్చేస్తాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఏముందో మొత్తం కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. The Railways is looking to at becoming a major exporter of Vande Bharat trains by 2025 to 26 to markets in the Europe. చూడండి ఎక్కడెక్కడ మార్కెట్స్ ఉన్నాయంటే మేజర్గా యూరోప్లో ఉంది, తర్వాత సౌత్ అమెరికా, ఈస్ట్ ఏషియా, ఇక్కడంతా కూడా మార్కెట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి మనకి స్కోప్ ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏ సీనియర్ అఫీసర్ యాడింగ్ దట్ ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది ఇండిజినియస్ ట్రైన్స్ విత్ ది స్లీపర్ కోచెస్ విల్ బి ఆపరేషనల్. సో విల్ బి స్లీపర్ కోచెస్ బై ది ఆపరేషనల్ బై ది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 2024. సో ప్రజెంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో మనకి స్లీపర్ కోచెస్ ఉండవన్నమాట. మామూలుగా మనకి యూరోపియన్ స్టైల్ ఆఫ్ ట్రైన్స్ చూస్తూ ఉంటాం. మనం ఎక్కువ బాలీవుడ్ మూవీస్లో, టాలీవుడ్ మూవీస్లో స్విట్జర్లాండ్ గురించి చూస్తూ ఉంటాం. స్విట్జర్లాండ్ ట్రైన్స్ చూస్తూ ఉంటాం కదా. సో ట్రైన్స్ చూడండి అంత సీటింగ్ ఉంటాయి అనమాట. సీటింగ్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని వెళ్తూ ఉంటారు. హ్యారీ పాటర్ మూవీలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఉందన్నమాట ప్రజెంట్ మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్లో. ఇప్పుడు 2024కి
సో 2024 సంవత్సరానికి మొత్తం కంప్లీట్గా స్లీపర్ కోచెస్ కూడా తీసుకొస్తామని చెప్పేసి రైల్వేస్ అయితే చెప్తుందన్నమాట. సో ఇంకా దీని గురించి చూద్దాం, వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్స్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ద ట్రైన్ 18. సో ఈ ఫస్ట్ మనం దీని వచ్చేసి ట్రైన్ 18 పిలిచేవాళ్ళు. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ బిఫోర్ నేమ్ వచ్చేసి ట్రైన్ 18, దీని ఓల్డ్ నేమ్, ప్రెజెంట్ నేమ్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్. సో లేటర్ నేమ్డ్ యాజ్ ది వందే భారత్ ఎక్స్ప్రెస్ వాజ్ రోల్డ్ అవుట్ బై ది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. సో మన ఇండియాలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా. సో మనకి చిత్తరంజన్ అంటే వెస్ట్ బెంగాల్లోని చిత్తరంజన్లో ఉంది, తమిళనాడు చెన్నైలో ఉండే పెరంబదూరు. సో పెరంబూరులో కూడా మనకి కోచ్ ఫ్యాక్టరీ ఉందన్నమాట, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఈ ట్రైన్ అంతా కూడా తయారవుతూ ఉంటాయి, కోచెస్ అన్ని కూడా ఇక్కడ తయారవుతూ ఉంటాయి. సో అండర్ ది ఇండియన్ గవర్నమెంట్స్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, ఇది ఇండిజినస్గా తయారు చేసింది అనమాట. ఈ ట్రైన్ అనేది ఎలాంటి దేశం యొక్క సహాయం మనం తీసుకోకుండా ఇండిజినస్ మనం డెవలప్ చేస్తాం కాబట్టి దీని ఇండిజినస్ ట్రైన్ అన్నమాట ఇది. తర్వాత ద ట్రైన్ వాజ్ లాంచ్ ఆన్ ది February 15, 2019. సో మొట్టమొదటిసారి ఈ ట్రైన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే February 15, 2019 వచ్చేసి లాంచ్ చేశారనమాట. సో చాలా ఇది వచ్చేసి లాంచ్ చేశారు. సో ఎగ్జాక్ట్గా మనకి February 15, 2019లో లాంచ్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇట్ వాజ్ షోకాస్డ్ యాజ్ ది ఇండియాస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ విత్ అన్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అట్ ది 160 kmph. సో ఇది మొత్తం వచ్చేసి స్పీడ్ ఎంత పోతుందంటే 160 kmph అనేది పోతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా చేస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి స్పీడ్ మొత్తం 160 km/h అనేది వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ది అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఫీచర్స్ ఇంక్లూడింగ్ ది అండ్ ఇండిజినియస్ డెవలప్మెంట్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ కవచ్. సో ఇండియన్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది రైల్వేస్. సో రైల్వేస్ వాళ్ళు కవచ్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే ట్రైన్స్ కొలిజన్ కాకుండా, రెండు ట్రైన్లు వచ్చేసి ఢీ కొట్టుకోకుండా ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లాగా తీసుకొచ్చారు. ఆ సిస్టమ్ పేరు ఏంటంటే కవచ్ అనమాట. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఈ లాంచ్ చేసిన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఆఫ్ కోచెస్లో అడుగుతారు. సో ఇది వచ్చేసి ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా తీసుకొచ్చారు. ఎక్కడ తయారు చేస్తారంటే చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది మనకి, సో చూడండి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది చెన్నైలో, అక్కడ తయారు చేస్తారు. ఎప్పుడు లాంచ్ చేశారంటే 15 February 2019, 14 February కాదు, గుర్తుపెట్టుకోండి, వ్యాలంటైన్స్ డే రోజు కాదు, 15 February. సో ఈ రోజునైతే లాంచ్ చేశారు. సో తర్వాత దీనికి మొత్తం కవచ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ఈ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మీరు నోట్ చేసుకోవాలి. సో తర్వాత ఏమున్నాయి చూద్దాం. తర్వాత చూడండి ఇంకా ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మన ఇండియాలో వందే భారత్ ఎక్స్ప్రెస్లు మొత్తం వచ్చేసి 5 వరకు లాంచ్ చేస్తున్నారు. సో 5 వరకు లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 5 ఏమున్నాయి చూద్దాం. సో 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అవి ఏ రూట్స్ వెళ్తున్నాయి? సో మన హైదరాబాద్ రూట్ ఏమైనా వెళ్తున్నాయా? సో మీ ఊరు రూట్ ఏమైనా వెళ్తున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఫస్ట్ 2 అనమాట. సో ఫస్ట్ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే మొట్టమొదటిసారి తీసుకొచ్చారు కదా, ఆ ఫస్ట్ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేవి ఆపరేషన్లు ఎక్కడి నుంచి అంటే, ఒకటి న్యూఢిల్లీ టు వారణాసి. సో న్యూఢిల్లీ నుంచి వారణాసి అనేది ఒక ట్రైన్ వెళ్తుంది. వారణాసి తెలుసు కదా, ఇట్స్ ఏ హిందూ పిలిగ్రిమేజ్ అంటే మనకి పవిత్రమైన స్థలం అంటే వారణాసి. సో అక్కడికి వెళ్తుంది, యూపీలో ఉంటుంది, వారణాసికి వెళ్తుంది. న్యూఢిల్లీ నుంచి వారణాసికి వెళ్ళే ఒక ట్రైన్ ఉంది. తర్వాత ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే సెకండ్ వన్ వచ్చేసి న్యూఢిల్లీ టు కట్రా. సో కట్రా ఎక్కడ ఉంది? కట్రా అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో వైష్ణవదేవి టెంపుల్ ఉంది కదా, ఆ రీజన్ దగ్గరికి వెళ్తారన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే కట్రా రీజన్ వరకు సరిపోయింది కదా. ఒక ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుంచి, ఇక్కడ వచ్చేసి 1 అనమాట. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో 2 అయిపోయినాయి. సరే థర్డ్ వన్ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారో చూద్దాం. సో థర్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ లాంచ్ పెట్టింది ముంబై సెంట్రల్ టు అండ్ గాంధీనగర్ క్యాపిటల్. సో గుజరాత్, ముంబైలో నుంచి గుజరాత్లోని గాంధీనగర్ వరకు కూడా లాంచ్ చేశారు. ఇది మూడవది. ఇది వచ్చేసి థర్డ్ వన్. సో ఇది వచ్చేసి థర్డ్ వన్, 3 అయిపోయినాయి. మరి ఫోర్త్ వన్ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారంటే, ఫోర్త్ వన్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ ఫ్రమ్ ది న్యూఢిల్లీ టు అంబి అందేవరా. సో ఇక్కడ నుంచి లాంచ్ చేస్తారు అనమాట. ఇదంతా కూడా ఇక్కడ నుంచి లాంచ్ చేశారు. ఇక్కడ కంప్లీట్గా న్యూఢిల్లీ నుంచి అంబి అందేవరా వరకు లాంచ్ చేశారు. తర్వాత ఫోర్త్ వన్, సో ఇది వచ్చేసి ఫోర్త్ వన్, ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి లేటెస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ చేసింది. ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే, ఇప్పటి వరకు మనం చూసినటువంటి 4 అనమాట. సో 5లో 4 వచ్చేసి ఒక నార్త్ ఇండియాలో స్టార్ట్ చేశారు. సో నార్త్ ఇండియాలో స్టార్ట్ చేశారు, అన్నీ కూడా నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. మేజర్గా మనకి నార్త్ ఇండియా, వెస్ట్రన్ వచ్చేసి ముంబై నుంచి అట్లా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారి 5వ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి సౌత్ ఇండియాలో స్టార్ట్ చేశారు.
సో ఐదో దాన్ని వచ్చేసి సౌత్ ఇండియాలో స్టార్ట్ చేశారు, దక్షిణ భారతదేశంలో. అది ఎక్కడి నుంచి అంటే 5th అంటది న్యూయెస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ బిట్వీన్ ది చెన్నై అండ్ మైసూరు. సో చెన్నై నుంచి మైసూరు, చెన్నై ఎక్కడ ఉంది? తమిళనాడు. సో మైసూరు ఎక్కడ ఉంది? కర్ణాటక. సో ఇక్కడ వరకు లాంచ్ చేశారు అనమాట. సో ఇక్కడ నుంచి లాంచ్ చేశారు తమిళనాడు, చెన్నై నుంచి మైసూరు వరకు, అంటే మైసూరు నుంచి చెన్నైకి, చెన్నై నుంచి మైసూరుకి ఇట్లా లాంచ్ చేశారు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ 4 పైన చెప్పిన 4 కంటే కూడా 4 కూడా 160 kmph స్పీడ్తో పోతాయి. సో ఫస్ట్ 4, సో మనకి ఫస్ట్ 4 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 160 kmph స్పీడ్తో వెళ్తున్నాయి అనమాట. 160 kmph స్పీడ్తో వెళ్తాయి. కానీ 5th వన్ అనమాట. సో 5th వన్ ఉంది కదా, సో 5th వన్ 180 kmph సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసినటువంటి. సో రీసెంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 180 kmph స్పీడ్తో అయితే వెళ్తుందన్నమాట, km/h వేగంతో వెళ్తుంది. సో మన ఇండియాలో కాకుండా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది స్పీడ్ ట్రైన్ అనమాట. మన బుల్లెట్ ట్రైన్స్ అలా కాకుండా ఇట్లా పోల్చుకుంటే మనకి ఇండియన్ రైల్వేస్ ఇట్లా. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ప్రపంచంలోని ఇండియన్ రైల్వేస్ 4th లార్జెస్ట్ రైల్వేస్ అనమాట, 4th లాంగెస్ట్. సో మనది వచ్చేసి 4th లాంగెస్ట్ రైల్వేస్, లార్జెస్ట్ రైల్వేస్ ఏది ప్రపంచంలో పోల్చుకుంటే ఇట్లా. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. సో తర్వాత చూడండి, తర్వాత వచ్చేసి ఐఐటి ఢిల్లీ. సో ఐఐటి ఢిల్లీ ర్యాంక్స్ ఇన్ ది టాప్ 50 ఆఫ్ ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్. సో రీసెంట్గా మనకి టైమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆ ఎంప్లాయబిలిటీలో మన ఐఐటి ఢిల్లీ అనేది టాప్ 50లో వచ్చింది. చూద్దాం. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ. సో ఐఐటి ఢిల్లీ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అట్ ది 28th పొజిషన్. చూడండి, టాప్ 50లో 28th పొజిషన్లో వచ్చిందన్నమాట. 28th పొజిషన్ ఇన్ ది టాప్ 50 ఆఫ్ ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. అండ్ ది సర్వే ద ఐఐటి ఢిల్లీ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ చూడండి, మన ఇండియాలో నుంచి ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ టాప్ 50లో వచ్చినటువంటి ఒకే ఒక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఐఐటి ఢిల్లీ. తర్వాత ద యూనివర్సిటీ వాజ్ ర్యాంక్ ఎట్ ది 27th. లాస్ట్ ఇయర్ 27th ఉండేది, ఇప్పుడు ఒక ర్యాంక్ పడిపోయి సో కిందికైతే పడిపోయింది అనమాట, 28th పొజిషన్కి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి అసలు టాప్ ప్లేస్లో ఏమొచ్చాయంటే 3 US ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టేకెన్ ది టాప్ 3 పొజిషన్స్. సో అమెరికాకి చెందినటువంటి చూడండి, అమెరికాకి చెందిన టాప్ 3 ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో వచ్చాయి. అవేంటంటే మసాచ్యూట్స్. సో మసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT అంటాం కదా మనము, MIT అంటాం. సో MIT ఒకటి, తర్వాత కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ. సో నెక్స్ట్ వచ్చేసి అంటే హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ 3 అనమాట. సో MIT వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెకండ్ ప్లేస్లో వచ్చింది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీ. ఇవి మన ప్రపంచంలోనే ఈ టైమ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో టాప్ 3లో వచ్చాయన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో తర్వాత ఏమన్నాయి చూద్దాం. సో తర్వాత వచ్చి ఇండియా UAE సెంట్రల్ బ్యాంక్స్ డిస్కస్ రూపీ దిర్హం ట్రేడ్ ప్రాస్పెక్ట్స్. ఇక్కడ చూడండి రూపీ దిర్హం. సో రూపీ అనేది ఇండియాకి సంబంధించింది, దిర్హం అనేది UAEకి సంబంధించినటువంటి కరెన్సీ. ఇవి వచ్చేసి కరెన్సీస్ అనమాట. ఇన్ని రోజులు కూడా ఇక్కడ మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మన UAE కావచ్చు, ఇరాన్ నుంచి కావచ్చు, ఇంతకుముందు మనము క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి కంట్రీ కూడా వాళ్ళకి డాలర్స్లో ఇవ్వాలన్నమాట. సో మిడిల్ ఈస్ట్లో ఉండే అన్ని కంట్రీస్ కూడా డాలర్స్లో ఇస్తూ ఉంటాం. అసలు డాలర్స్లో ఎందుకు ఇవ్వాలి, రూపీలో ఇవ్వచ్చు కదా, ఎటువంటి ప్రొవిజన్ ఏమైనా ఉందా అంటే దీనికి ఒక చిన్న ప్లాన్ ఉందన్నమాట. సో ఏంటంటే మామూలుగా డాలర్ కూడా ఎందుకు స్ట్రాంగ్ అయిందంటే మనకి రెండో ప్రపంచ యుద్ధం జరిగింది కదా. సో రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత దేశాలన్నీ కూడా చాలా ధ్వంసం అయిపోయాయి. యూరోప్ అయితే ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది, మొత్తం సిటీస్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఆ కంట్రీస్ మొత్తాన్ని కూడా మళ్ళీ బిల్డింగ్స్ కట్టి ఒక పునర్వైభవం తీసుకురావాలంటే ఖచ్చితంగా అది మనీతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రష్యా, అమెరికా అనేది మేజర్ కంట్రీస్గా ఎమర్జ్ అవుతున్న టైంలో ఇప్పుడు అమెరికా అనేది ఒక ప్లాన్ తీసుకొచ్చింది, మార్షల్ ప్లాన్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చింది. ఇట్లనే రష్యా కూడా ఒక ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం ఏంటంటే మీ యూరోప్లో ఉండే దేశాన్ని మేము నిర్మిస్తాము, మా ప్లాన్లో జాయిన్ అవ్వండి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటికి వాళ్ళు ఒప్పుకొని ఉండాలన్నమాట. కానీ యూరోప్లోని వెస్ట్రన్ యూరోప్ మొత్తం కూడా అమెరికా చేతుల్లోకి వెళ్ళిందనమాట, అమెరికా నుంచి. ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువ పడ్డాయి. ఎక్కడ సౌదీ మనకి మిడిల్ ఈస్ట్లో పట్టిన క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మొత్తాన్ని కూడా వార్ టైంలో మనకి ఇది ఉంది కదా, ఏది రెండో ప్రపంచ యుద్ధంలో, ఆ టైంలో క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా ధ్వంసం కాకుండా అమెరికా అనేది వాళ్ళని కాపాడింది అనమాట. ఎవరిని మిడిల్ ఈస్ట్లోని కాపాడింది. అప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, అమెరికా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఈ మార్షల్ ప్లాన్లో అమెరికా వాళ్ళు మొత్తం మనీ ఇచ్చి సేవ్ చేస్తారు కదా యూరోప్ మొత్తాన్ని, అప్పుడు వాళ్ళు రిటర్న్గా మనీ తీసుకోలేదు, అమెరికా వాళ్ళు గోల్డ్ తీసుకున్నారు. అమెరికా వాళ్ళు తీసుకున్న బెస్ట్ చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళంతా కూడా గోల్డ్ కలెక్ట్ చేసుకున్నారు, గోల్డ్.
సో గోల్డ్ కలెక్ట్ చేస్తున్నారు, అంతా కూడా బంగారం తీసుకున్నారు, ఎక్స్చేంజ్గా వచ్చేసి బంగారం తీసుకున్నారు. అదొక థింగు. ఇంకొకటి అది పక్క విషయం అనమాట. యూరోప్కి మనీ అప్పు ఇచ్చారు కదా, దాన్ని గోల్డ్ రూపంలో తీసుకున్నారు. ఇంకొకటి రెండో ప్రపంచ యుద్ధంలో ఏ కంట్రీ కూడా మిడిల్ ఈస్ట్ మీద బాంబు లేకుండా, క్రూడ్ ఆయిల్ మీద బాంబు లేకుండా కాపాడింది కదా, అమెరికా మొత్తం కూడా, సౌదీ కావచ్చు, ఇరాక్, ఇరాన్ అందరిని కాపాడింది కదా. వాళ్ళు దానికి వాళ్ళు వచ్చేసి కాపాడినందుకు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అమెరికా వాళ్ళకి. అప్పుడు అమెరికా ఏం చెప్పిందంటే, మీ క్రూడ్ ఆయిల్, మీ దగ్గర ఉండే క్రూడ్ ఆయిల్ ఏ దేశం కొన్నా కూడా వాళ్ళు మీకు ఖచ్చితంగా డాలర్లోనే చెల్లించాలి అని మీరు ఒప్పుకుంటేనే మేము మీ రిజర్వ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ యుద్ధ టైంలో కాపాడతామని చెప్పేసి ఈ కంట్రీస్ అంతా కూడా అగ్రిమెంట్ పెట్టుకున్నారనమాట. అందువల్ల మనం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏ దేశంతో కొన్నా కూడా ఖచ్చితంగా మనం డాలర్స్లోనే చెల్లించాలి. ఇప్పుడు సౌదీ నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొన్నా, ఇరాక్ నుంచి క్రూడ్ ఆయిల్ కొన్నా, తర్వాత ఖతర్ నుంచి న్యాచురల్ గ్యాస్ కొన్నా మనం వాళ్ళకి ఖచ్చితంగా డాలర్స్ ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా డాలర్ అనేది ఒక్కసారిగా స్ట్రాంగ్ అయిపోయింది, హాట్ కరెన్సీ అయిపోయింది. సో ప్రపంచంలోని డాలర్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే వాళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, కరెన్సీని మొత్తం కూడా మ్యానిపులేట్ చేయగలదు. ఇప్పుడు చూడండి, ఒక డాలరే మొత్తం ప్రపంచాన్ని మొత్తం కూడా కరెన్సీ మొత్తాన్ని వణికించగలదు, ఎందుకంటే డాలర్ అనేది అంత పవర్ఫుల్. సో డాలర్ ఇస్తే తీసుకున్నటువంటి ఏ సిటిజన్ ఉండడు, ఏ కంట్రీలో ఏ సిటిజన్ కూడా డాలర్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండరు. అది హాట్ కరెన్సీ అనమాట. సో అందుకే మనకి ప్రపంచంలో డాలర్ ఎందుకు అంత స్ట్రాంగ్ అయిందంటే వాళ్ళు తీసుకున్నటువంటి గోల్డ్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళు మనం క్రూడ్ ఆయిల్ ప్రతి ఏ దేశం కొన్నా కూడా మిడిల్ ఈస్ట్లో క్రూడ్ ఆయిల్ ఖచ్చితంగా డాలర్స్లో ఇవ్వాలి. ఈ రెండు బెనిఫిట్ వల్ల డాలర్ అనేది ఒక్కసారిగా ఒక పెద్ద కరెన్సీగా మారిపోయింది అనమాట. ఇది మేజర్గా థింగ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డాలర్లోని ఇవ్వాలంటే ప్రతిసారి ప్రాబ్లం కదా, అందుకే ఏమైందంటే ఇప్పుడు యుఏఈ దిర్హమ్స్ అలా ఇండియా యొక్క రూపీస్ గురించి కరెన్సీ స్వాప్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం జపాన్తో చేసుకున్నాం కరెన్సీ స్వాప్. మనం ఇంతకుముందు మనకి మన్మోహన్ సింగ్ హయాంలో ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రీసెంట్గా మనము నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మనం రూపీలో కూడా ఇచ్చాం, వాళ్ళకి రూపీస్లో కూడా మనం మనీ పే చేసాం అనమాట. ఇట్లా ఫారెన్ కరెన్సీ రిజర్వ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కంట్రీకి చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీలంక పరిస్థితి చూడండి, శ్రీలంక మొత్తం కూడా అక్కడ శ్రీలంకలో మోర్ దెన్ 80% ఆఫ్ ది ఇన్కమ్ అనేది వాళ్ళకి ఒక టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. కోవిడ్ 2 years టూరిజం లేదు, ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, ఫారినర్స్ ఎవరు కూడా డాలర్స్ ఇవ్వలేదు వాళ్ళకి. సో అటువంటి టైంలో ఏంటంటే కంట్రీలో ఫారెక్స్ రిజర్వ్ లేక మొత్తం ఆహార సంక్షోభం వచ్చింది, పొలిటికల్గా అన్ని సంక్షోభాలు వచ్చేసి కంట్రీ చాలా వరకు కూడా దెబ్బతింది అనమాట. కాబట్టి ఫారెన్ రిజర్వ్ అనేది అంత క్రూషియల్ ప్లే చేస్తుంది. సో మన ఇండియాలో వచ్చేసి ట్యాక్సెస్ కావచ్చు, ఇన్కమ్ వస్తుంది, కానీ చిన్న చిన్న దేశాలకి టూరిస్ట్ ఉంటాయి కదా, ఇటలీ కావచ్చు, ఎస్పెషల్లీ మన గ్రీసు, ఈ శ్రీలంక ఇవన్నీ కూడా టూరిజం మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ద సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఆర్బీఐ ఉంది కదా, సో ఇండియా తరపున ఆర్బీఐ కావచ్చు, యుఏఈ ఆర్ డిస్కసింగ్ ఏ కాన్సెప్ట్ paper on promoting the bilateral trade in the rupee. So rupee and dirham with a view to reduce the transaction of the cost and the top of అంతే కదా. ఇప్పుడు మనము డాలర్స్లో ఇవ్వాలంటే మనము డాలర్స్కి మనీ అంతా పే చేయాల్సి వస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది అనమాట, ఇండియా కావచ్చు ఏ దేశంకైనా కూడా. సో వేరే పెద్ద కరెన్సీని స్వాప్ చేసుకోవడానికి. అందువల్ల వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే రూపీ దిర్హాంలో చేసుకుందాం, ఇద్దరు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రాసెస్ అయితే చెప్పారు. తర్వాత ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎక్సైజ్ ఈజ్ టు రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంతే కదా, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కాస్ట్ మొత్తం కూడా తగ్గిపోతుంది. సో ఇండియా అండ్ ది యుఏఈ హ్యాడ్ ఆల్రెడీ సైన్డ్ ఏ ఫ్రీ అగ్రిమెంట్ ఇన్ ది ఫిబ్రవరి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా, ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారు ఇండియా యుఏఈ. సో ఇన్ ఫిబ్రవరి టు గివ్ ది ఫిలిప్ టు బిలేటరల్ ట్రేడ్ అండ్ ది ఎకనామిక్ టైస్ అనమాట. సో ఈ విధంగా అయితే యుఏఈ ఇండియా వచ్చేసి రూపీ దిర్హంలో ప్లాన్ చేసుకున్నది. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా దీనివల్ల చాలా కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా తగ్గిపోద్ది అనమాట కంపేర్ టు ది డాలర్. సో ఇవి వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక్కొక్కటికి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.